హలో నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం చాలా హెల్తీ అయిన చాలా టేస్టీ అయిన ఒక ఈవినింగ్ స్నాక్ తయారు చేయబోతున్నాము. గోధుమ పిండితోనే చేస్తున్నాము. కొంచెం పచ్చి కొబ్బరి, బెల్లము, అలాగే కొంచెం అరటాకు కూడా ఉండి మనం సింపుల్గా చేసుకోవచ్చిన ఒక స్నాక్. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను కొంచెం పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి క్రష్ చేసి తీసుకున్నాను. చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి 2 సార్లు అలా క్రష్ చేస్తే మంచి పొడి పొడిగా అవుతుంది కదా. మరీ పొడి కావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి కానీ వేసుకోవచ్చు, లేకపోతే మామూలు జీలకర్ర కానీ వేసుకోవచ్చు. కొంచెం ఒక చిన్న స్పూన్ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం. అలాగే కొంచెం బెల్లం కావాలి. బెల్లంని సన్నగా తురుముకొని వేసుకోవాలి. ముక్కలు లేకుండా ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. ఇలాగ చేతిలో కట్ చేసుకోవడం కుదరకపోతే ఇలా చాపింగ్ బోర్డు మీద పెట్టి ఇలా సన్నగా తరుముకోండి. ఇలాగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు కొబ్బరిలోకి వేసి మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా బెల్లం వేసుకోకూడదు. కొబ్బరిది టేస్టే ముందుగా ఉండే బాగుంటుంది, లేకపోతే ఓవర్గా స్వీట్ అయిపోతుంది. కొంచెం మీడియంగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి తెలిసిపోయిద్ది. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని చూసుకోండి. మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చేతితో నలిపితే ఏంటంటే వాటరీగా అయిపోతుంది. అలాగైనా కలుపుకోవచ్చు, లేకపోతే ఇలా స్పూన్తో కలపండి. ఇంకొక 2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దానిలోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ పిండికి సరిపోయేటట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా కావాలి, అప్పుడే అది కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలాగా కాదు, దానికంటే కొంచెం లూసుగా చూపిస్తాను. కొంచెం పేస్టీగా ఉన్నట్టు ఉండాలి. చేతితో మనం ప్రెస్ చేసుకునేటప్పుడు బాగా స్ప్రెడ్ అవ్వాలి. అందుకని ఇదిగో చూడండి, ఇలా కలిపాను. ఇలా పేస్టీగా ఉన్నట్టు గమ్మిగా ఉంది కదా, అలాగా. ఇప్పుడు కొంచెం అరటాకు తీసుకోండి. అరటాకు లేకపోతే దోసపెనం మీదైనా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే ఆ అరటాకుది ఫ్లేవర్ కూడా వచ్చి చాలా బాగుంటుంది. మనం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అస్సలు వాడట్లేదు. ఇలాగ అరటాకు కడిగి క్లీన్ చేసి తీసుకొని మధ్యలో ఉండే ఆ కాడ కూడా తీసేసేయండి. ఇలాగా ముక్క తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇదిగో చూడండి, ఇలా ఉంది పిండి. ఇలాగే కొంచెం పిండి తీసుకొని అరటాకులో పెట్టి చెయ్యి తడుపుకొని ఆ చేతితో ఇలా ఒత్తుకోండి. బాగా స్ప్రెడ్ అవుతుంది. చాలా పలచగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం మందంగా అయినా ఏం కాదు, కానీ ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది. చాలా పలచగా చేస్తేనే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 2-3 స్పూన్ల కొబ్బరి బెల్లం మిశ్రదాన్ని మధ్యలో పెట్టుకోవాలి. ఒక సైడ్ పెట్టేసేయండి, సరిపోయిద్ది. కంప్లీట్గా సైడ్కి రావద్దు, ఎందుకంటే సైడ్ మనం కొంచెం ప్రెస్ చేసి అదికించాలి. లేకపోతే బెల్లం కరిగేటప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఇలా పెట్టి సైడ్స్ ఒక్కసారి ఇలా ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు దోసపెనం కానీ ఇలా కడాయి కానీ ఏదైనా పెట్టేసి దాంట్లో 1 కానీ 2 కానీ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టండి. మూత పెట్టేసి చిన్నగా ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్కి ఒక సైడ్ ఉడిగిపోయిద్ది. అప్పుడు మనం జాగ్రత్తగా తిప్పేసేయండి. ఇలా వచ్చింది కదా, ఇలా తిప్పేసేయండి. జాగ్రత్తగా తిప్పండి. అట్టకర కానీ ఏదైనా వాడుకోవచ్చు, ఏం కాదు. నేను చేయితో తిప్పాను. అలాగా ఇంకొక సైడ్ కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోయిద్ది. చూడండి, రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఉంది. మంచి ఫ్లేవర్ అసలు. ఇలాచీది, జీలకర్ర పొడిది, అలాగే బెల్లం కొబ్బరి మిశ్రదానిది, అరటాకుది వాసన అంతా కలిపి చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.